హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఎవరు, ఆమె ఎందుకు అక్కడికి వచ్చారో తెలుసా? కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి రంభ అనే అసురునికి మహిషాసురుడు జన్మించాడు. అతడు బ్రహ్మదేవుడిని సంతృప్తి పరిచేందుకు ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో అడుగు అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు నాకు ఎప్పటికీ చావు రాకూడదు అని కోరుకున్నాడు. అందుకు బ్రహ్మ అది అసాధ్యం, చావులేని వరం ఇవ్వడం కుదరదు అని అన్నాడు. ఇంకేదైనా కోరుకో అని చెప్పాడు. దాంతో మహిషాసురుడు తెలివిగా ఒక స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలో నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు. ఆ వరం పొందగానే మహిషాసురుడు అహంకారంతో దేవతల మీద యుద్ధం ప్రారంభించాడు. దీనితో ఆపదలో ఉన్న దేవతలు పార్వతీమాతను ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు కాత్యాయని దుర్గామాత రూపంలో అవతరించి మహిషాసురుడిపై ఘోర యుద్ధం చేశారు. చివరికి మహిషాసురుడిని సంహరించి లోకాలన్నిటికీ శాంతిని తీసుకొని వచ్చారు. ఆ మహాయుద్ధం అనంతరం దుర్గామాత అలసటతో నీళ్లు త్రాగి విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే నేటి జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం. మీరు ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లారా? వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.